హాయ్ ఫ్రెండ్స్, చూడండి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి నడుము దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కొలత పెట్టుకోవాలండి. చూడండి ఇలా కొలత పెట్టుకుంటే ఇది వచ్చేసి మనకి 10 ఇంచులు వచ్చిందండి. దీనికి రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకొని 12 ఇంచులు పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి ఇది పొడవు అండి, జాకెట్ పొడవు. ఇది వచ్చేసి 14 ఇంచులు ఉందండి. చూడండి మనము 1 ఇంచు ఎక్కువ పెట్టాను, ఎందుకంటే ఇది బ్లౌజ్ కాటన్ కదండి, అందుకోసం 15 ఇంచులు పెట్టాను. మన కుట్లోకి పోవడానికి అంత కలిపి 16 ఇంచులు పెట్టుకుంటే మన కటింగ్లో అంత పోవడానికి కరెక్ట్ 15 ఇంచులు జాకెట్ పొడవు వస్తుంది. చూడండి ఇలా పెట్టి మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇది వచ్చేసి 12 ఇంచులు పెట్టుకోవాలండి కరెక్ట్గా. ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ టైప్ కట్ చేసుకోవాలి. చూడండి ఇది 16, ఇది 16 పెట్టాను. మన కుట్లేకు 1 ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ పోయి మిగిలిన మనకు 15 ఇంచు జాకెట్ పొడవు వస్తుంది. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టానండి, కొద్దిగా మరి షింక్ అవుతుందని. చూడండి ఇలా కట్ చేసుకోవాలి చౌకంగా. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఆ మడత అటు సైడ్ ఉన్నట్లు చూసుకొని ఇట్లా చూసుకోవాలి. చూడండి బ్లౌజ్ పొడవు. చూడండి ఇలా అయినా చూసుకోవచ్చు మనం. అది ఇచ్చేసి మెడకి ఎంత పెట్టాలి, ఎంత మెడ ఉందని అటు సైడ్ కొంచెం మనం 1 ఇంచు కిందికి పెట్టాను కదా, అందుకని అది తీసేసి అది పెట్టుకోవాలండి. చూడండి మెడ వచ్చేసి 9 ఇంచులు పెట్టానండి. తొమ్మిది ఇంచులు నెక్ పెట్టాను. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టానండి నెక్. 2 ఇంచులు పెట్టి ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టాను భుజము. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ 1/4 ఇంచు వదిలి మనం కరెక్ట్ దాని ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. కొలత జాకెట్ ఎంత ఉందో అంత. చూడండి ఇది వచ్చేసి 2 ముక్కాలు ఉందండి. మనము 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇది వచ్చేసి చంక భాగం అండి. చంక ఇది ఎంత ఉందో చూసుకొని అలా మనం పెట్టుకొని కొలత వేసుకొని గీసుకొని హాల్తీ బ్లౌజ్ పెట్టుకొని అలా వేసుకోవాలండి. మనం శంఖదింపు ఎంత తీసుకోవాలనేది. చూడండి 6 ఇంచులు పెట్టాను. ఇలా బాక్స్ గీసుకోవాలండి. ఫస్ట్ ఇలా బాక్స్ గీసుకొని ఇటు సైడ్ నెక్ కూడా అండి సేమ్ పైన 2.5 ఇంచులండి, కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రౌండ్ నీట్గా కనిపించాలి కదండి, అందుకని నేను కొద్దిగా క్రాస్గా తీసాను. అట్లా కింద 3 ఇంచులు, పైన 2.5 ఇంచులు, 1/2 ఇంచు తేడా ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు తీసుకోవాలండి సంఖ దగ్గర. మెడకు వచ్చేసి 1 ఇంచు తీసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 1.5 ఇంచు పెట్టాను. మనం అక్కడ గుర్తు పెట్టుకొని ఇక్కడ మెడ దగ్గర నెక్ దగ్గర అండి చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్గా తీసేసుకోవాలండి, క్రాస్ తీసుకొని. ఇటు సైడ్ నెక్ కూడా ఇలాగే తీసుకోవాలి మనము రౌండ్. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇటు సైడ్ కుట్లేవు మనకు కరెక్ట్ సరిపోతుంది నెక్. చూడండి మనం ఎలా గీసామో అదే విధంగా మనం కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి 1.5 తీసాం కదండి మనము, అది వదిలేసి మనం గీసుకున్నది కట్ చేసుకుంటూ రావాలి. చూడండి బ్యాక్ సైడ్ తయారైపోయింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను మీకు, ఫ్రంట్ ఎలా కట్ చేయాలనేది. చూడండి ఫ్రంట్ భాగం వచ్చేసి మనం దానికి 16 పెట్టాం కదండి. 16 అంటే దీనికి వచ్చేసి మనం 14 పెట్టుకోవాలండి.
14 పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ అదే నెక్ వచ్చేసి 2.5 ఇంచులండి. ఇది సేమ్ మనం వెనక భాగం ఎలా పెట్టామో అలా. ఇది వచ్చేసి 7 ఇంచులు పెట్టానండి నెక్. చూడండి ఎలా కొలత పెట్టుకొని 7 ఇంచులు. చూడండి అలా మార్కింగ్ చేసుకొని సైడ్ 3, పైన సైడ్ వచ్చేసి 2.5. మనం వెనక సైడ్ ఎలా తీసామో అదే మీదుగా తీసుకోవాలి. దీనికి కూడా అంతేనండి, 1 ఇంచు నెక్కి ఇలా క్రాస్ గీసుకోవాలా. ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలండి మనము రౌండ్ తీసడానికి. ఇవి 3 ఇంచులు పెట్టుకోవాలండి భుజము. అక్కడికి మార్కింగ్ వేసుకొని మనం వెనక భాగం వేసుకొని అదే మాదిరిగా మనం కట్ చేసుకోవాలి. సంక నీట్గా సర్దుకొని ఇప్పుడు మనం ఎలా కట్ చేసాం అలా మార్కింగ్ వేసుకోవాలండి సంకకి. మనం మెడ మాత్రం సపరేట్ తీసాము, ఇప్పుడు సంక మాత్రం సేమ్ అండి, అదే విధంగా తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగంలో మనం క్రాస్ పెట్టి షేప్ తీస్తున్నామండి. అంటే 14 పెట్టానండి నేను, ఎందుకంటే మనం కుట్లు పోవడానికి ఒక 6 ఇంచు పోగా మనకు వచ్చేది 3.5 వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ రావాలి. ఇది నెక్ అండి, ఫ్రంట్ నెక్. ఇది చంక భాగము. ఫ్రంట్ భాగం అయిపోయింది. మనం మామూలు డాట్స్ పెట్టుకోవడం 2 ఇంచులు, 1.5 ఇంచు, 2.5 ఇంచు, 3.5 ఇంచు డాట్స్ పెట్టుకోవాలండి. చూడండి చంక భాగం ఇలా పెట్టుకొని ఈ చైన్ ఇలా పెట్టుకుని ఇది కొలుచుకోవాలండి. ఇది వచ్చేసి 9.5 ఉంది. ఇది క్లాత్ పెద్దగా ఉంది కదండి, అందుకు మనకు అసలు ఏం అతుకు రాదు అసలు. ఇది మీటర్ పీస్ క్లాత్ అండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా. మనకేమన్నా పీసులు ఉంటే తీసేసి నీట్గా లెవెల్గా క్రాస్ అంతా తీసేసుకొని నీట్గా మడత పెట్టుకొని చూడండి 5.5 ఉందండి చెయ్యి. మనం 6 ఇంచులు పెడుతున్నాను నేను. కుట్లేకి పోవడానికి మొత్తం వచ్చి 7 ఇంచులు. మడత పెట్టి కుడతాం కదండి అక్కడ, అందుకని 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. 7 ఇంచుల్లో 3 ఇంచులు తీయాలండి చంక భాగము. చూడండి చంక ఎలా తీసుకోవాలని చూపిస్తున్నాను. 3 ఇంచులు కరెక్ట్ కొలత పెట్టుకొని మనము పైకి తీసుకొని రావాలి ఇలా క్రాస్గా. మనం ఎక్కడ 7 ఇంచులు పెట్టుకున్నామో ఆ విధంగా తీసుకుంటూ రావాలి. దాని దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేయాలి. చూడండి 7 ఇంచులు పెట్టాను. మన కుట్టలకు 6 ఇంచులు వస్తుంది అది. ఇది 2 చేతులు అయిపోయినాయండి. షేప్ తీస్తున్నాను. చూడండి ఇలా షేప్ తీసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడు చేతులకి షేప్ తీసుకోవాలి.
సేమ్ చంక భాగంలో కూడా అదేగా తీయాలి. అదేవిధంగా ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. మనం 12 ఇంచులు తీసుకున్నాం కదండి, 1 ఇంచు తగ్గించి 11 ఇంచులు తీసుకోవాలి. క్రాస్ బెల్ట్ పొడవు 11 ఇంచులు తీసుకొని దీనికి 3 ఇంచులు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. క్రాస్ ముందు సైడ్ 3 ఇంచులండి, వెనుక భాగంకి 2.5 ఇంచులు, ఇది 2.5 ఇంచులండి. ఇలా మార్కింగ్ వేసుకొని 1/2 ఇంచు తేడాతో మనం కట్ చేసుకుంటూ రావాలి. క్రాస్ చూడండి ఇలా. చూడండి ఇలా క్రాస్ బెల్ట్లు 2 చేసుకున్నాను. ఇలా సేమ్ అది ఎట్లుందో అలాగనే కట్ చేసుకోవాలి. మనం ఈజీగా జాకెట్ కట్ చేసుకోవచ్చండి. మనం చూడండి ఇది బ్యాక్ సైడ్, ఇవి వచ్చేసి ఓపెన్ పట్టీస్ అండి. చిన్న పట్టి పెద్ద పట్టి మనం ఓపెన్ వేస్తాం కదండి, అవి ఇవి. చూడండి ఇది వచ్చేసి వెనక భాగం కింద మనం బెల్ట్కి వేస్తాం చూడండి, అది ఇది కటింగ్ అండి. ఇది కింద పట్టి వెనక భాగం వీపుకు. ఇంతేనండి, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. చూడండి లాక్ చేసుకొని హ్యాండ్స్ ఇలా క్రాస్ బెల్ట్. చూడండి వెనక కింద వీపు పట్టండి అది. ఇంతేనండి, ఈజీగా మనం జాకెట్ కట్ చేసుకోవచ్చు. పెద్ద కొలతలు లేకుండా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, రవి నిర్మల తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.